అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై బ్రిటన్ మాజీ రాకుమారుడు ఆండ్రూ మౌంటన్ బాటన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కింగ్ చార్లెస్ III ఈయన స్వయాన సోదరుడు. బ్రిటన్ రాయల్ ఫ్యామిలీలో ఈ స్థాయి వ్యక్తి అరెస్ట్ కావటం ఇదే తొలిసారి. అరెస్ట్ అనంతరం ఆయనకు సంబంధించిన పలు ప్రదేశాలలో పోలీస్ సోదాలు జరుగుతున్నాయి. బెర్క్షైర్, నార్పోక్లోని పలు ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్తో ఆండ్రూకు సంబంధాలున్నట్లుగా ఆండ్రూపై ఆరోపణలున్నాయి. అతడు గతంలో బ్రిటన్ రాయబారిగా ఉన్న సమయంలో ప్రభుత్వ రహస్య సమాచారాన్ని ఎప్స్టీన్తో పంచుకున్నారని ఆరోపణలపై ప్రాథమిక విచారణ చేపట్టిన తర్వాత ఈ అరెస్టు జరిగింది. కాగా పోలీసులు అరెస్ట్ చేసిన 11 గంటల తర్వాత అతను బెయిల్పై విడుదలయ్యాడు. ఇంగ్లీష్ చట్టం ప్రకారం తగిన ఆధారాలు లేనప్పుడు నిందితులను బెయిల్పై విడుదల చేయవచ్చు. అయితే అవసరమైనప్పుడు విచారణ కోసం మళ్లీ పోలీస్ స్టేషన్కు హాజరు కావాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా ఆయన ప్రజెంట్ నివాసం ఉంటున్న నార్ఫోక్లోని వుడ్ ఫార్మ్ హోమ్లో సోదాలు పూర్తి చేశామని, అయితే గతంలో నివాసం ఉన్న బెర్క్షైర్ రాయల్ లాడ్జ్లో ఇంకా కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. మరోవైపు ఆయనపై మరిన్ని ఆరోపణలు బయటకు వస్తున్నాయి. 6 నుంచి 8 ఏళ్ల మధ్య వయసున్న ఓ బాలికకు ఎప్స్టీన్ బ్రిటన్లోని ఫ్రాగ్మోర్ కాటేజ్లో కరెంటు షాక్ ఇచ్చి హింసించాడని, అప్పుడు ఆండ్రూ అక్కడే ఉన్నాడని బ్రిటన్ మీడియాలో తాజాగా కథనాలు వెలువడ్డాయి. ఇతనిపై వచ్చిన ఆరోపణలు రుజువైతే గరిష్టంగా జీవిత ఖైదు పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. 2001-2011 మధ్య బ్రిటన్ వాణిజ్య రాయబారిగా పనిచేసిన కాలంలో అత్యంత రహస్యమైన ప్రభుత్వ సమాచారాన్ని జెఫ్రీ ఎప్స్టీన్కు చేరవేసినట్లు ఆండ్రూపై ఆరోపణలున్నాయి. బ్రిటన్ చట్టాల ప్రకారం పదవి దుర్వినియోగం అనేది అత్యంత తీవ్రమైన నేరం. ఈ నేరానికి గరిష్ట శిక్ష జీవిత ఖైదు అయినప్పటికీ నేరం తీవ్రతను బట్టి కోర్టు శిక్ష కాలాన్ని నిర్ణయిస్తుంది. సో గతంలో వర్జీనియా గిఫ్రే దాఖలు చేసిన లైంగిక వేధింపుల సివిల్ కేసును ఆండ్రూ కోర్టు బయట సెటిల్ చేసుకున్నారు. అయితే ప్రెజెంట్ అరెస్టు మాత్రం పూర్తిగా ప్రభుత్వ రహస్యాల లీకేజీకి సంబంధించినది. సో విచారణ అత్యంత క్షుణ్ణంగా అయితే ఇప్పుడు జరుగుతుంది.